కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డిపై ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలు రాజకీయంగా ఎదుగుతుంటే చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తన 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నడూ చిల్లర రాజకీయాలు, వ్యక్తిగతంగా దూషణలు చేయలేదన్నారు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలని అన్నారు. తాను రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన తన చుట్టుపక్కల వారికి ఆస్తులు వస్తే తన ప్రమేయం ఉందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. పాయల్ శంకర్ భూములు కబ్జా చేస్తున్నాడని, నీ సంగతి, పాయల్ శంకర్ సంగతి, మీ తాత సంగతి చూస్తామని అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి వీడియోలు నా దగ్గరికి కూడా వచ్చినాయి. సరే, నేను అనుకున్నా దాని మీద ఏదో పిచ్చోడు మాట్లాడితే దానికి నేను ఎందుకు రియాక్ట్ కావాలని నేను అనుకున్నా. వాడు ఏం మాట్లాడంటే, ఆదిలాబాద్లో నా ఇల్లు తప్ప ఉన్నటువంటి భూములన్నీ కూడా పాయల్ శంకర్ కబ్జా చేసినటువంటి భూములు, సర్వే నంబర్లని, ప్లాట్లని రకరకాలుగా మాట్లాడాడు. అసలు ఆ మూర్ఖునికి తెలవాల. నా అల్లుడి గురించి మాట్లాడేటప్పుడు నువ్వు చెడ్డీలు వేసుకోకన్నా ముందు నా అల్లుడి తండ్రి కలిసాడు ఆఫీసర్. నా అల్లుడికి ఉన్నటువంటి ఆస్తులు ఎక్కడైనా అక్రమం అని తేలితే ఆ రోజు ఆదిలాబాద్నే డైనమిక్ కలెక్టర్గా పేరు తెచ్చుకున్నటువంటి అహ్మద్ బాబు సమక్షంలో ఇచ్చినటువంటి ఎన్ఓసి ద్వారా నా అల్లుడు భూమి కొనుగోలు చేశాడు. అంటే బీసీలకు భూములు ఉండద్దా? మాకు ఆస్తులు ఉండద్దా? మాకు ఆస్తులు ఉంటే మీకు ఎందుకు వచ్చినాయని ఆస్తులు మాట్లాడతావా? ఎవరు